హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. ప్రస్తుతానికి మనం సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం నక్కగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో మాజీ ఉప సర్పంచ్ గారు మనతో ఉన్నారు. నరేష్ గారు, కందిబండ నరేష్ గారు మనతో ఉన్నారు. మొన్నటి వరకు ఉప సర్పంచ్గా అధికార పార్టీలో ఉండి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసిండో అతన్ని అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. నమస్తే. పరిణామాలు, అధికారంలో ఉన్నప్పుడు ఉప సర్పంచ్ ఎట్లా చేశారు, మరి ఇప్పుడు మీకు ప్రతిపక్షంలో ఉన్నారు, ఎలా ఉంది? మేము అధికారంలో ఉన్న పేద బిక్కుకి గ్రామాల మొత్తానికి కూడా అందరిని కలుపుకొని రోడ్లు వేయటం కానీ, సీసీ రోడ్లు కానీ, కొన్ని అభివృద్ధి పనులు, మంచి చెడ్డ లోన్లు ఇప్పించడం కానీ, పెన్షన్లు ఇప్పించడం కానీ, అనేక రకాలుగా పనులు అందరికీ పనిచేసేటప్పుడు పార్టీని చూడాలి. గెలిచినప్పుడు ఒకటే పార్టీ, తర్వాత అంతా సమానం మా దృష్టిలో. ఎజెండా ప్రతి ఒక్కళ్ళకి, చిన్నోడు వచ్చినా పెద్దోడు వచ్చినా అందరికి పనిచేసి పెట్టినాం. పార్టీగా అనేది వ్యక్తిగత వాడు మా పార్టీలే, వాడికి మనం ఎందుకు పని చేయాలా అనే ఉద్దేశం పెట్టుకోలేదు. ఇవాళ మనం పార్టీని పని చేసుకుంటే రేపు ఎక్కడి నుంచి వస్తాడు? ఇవాళ మనం చేసినప్పుడు రేపు బాగవచ్చు, కానీ ఫలానా రోజు గుర్తు రావాలి వాడు మనం పని చేసిండ్రు ఆ పార్టీలో ఉండి కూడా. ఖచ్చితంగా ఇవాళ మాకు ఆ నడబట్టే ఇవాళ మనం బీఆర్ఎస్ పార్టీకి అందరు పోయినా కానీ నిలదొక్కోవడం మాకంటే ఒక స్టాండ్. రేపు మాకు ఏ ఒక ఎన్నిక వచ్చినా కానీ ఖచ్చితంగా మా పార్టీ బలం ఏందో చూపించేస్తాం ఖచ్చితంగా. సార్, మీరు ఉప సర్పంచ్ చేసారు. ఉప సర్పంచ్లకు అప్పుడు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వారు చెక్ పవర్ ఇవ్వడం జరిగింది. దాని ద్వారా ఎలాంటి పరిణామాలు జరిగినాయి సార్? నాకు తెలిసిన, నేను అంత ఇంత చదువుకోకుండా కూడా విజ్ఞానంతో చెబుతున్నా. చెక్ పవర్ ఇచ్చి ఉప సర్పంచ్గా కేసీఆర్ని జీవితాంతం రుణపడి ఉంటాం. ఎందుకంటే ఒక సామాన్యుని కూడా, ఒక్క వార్డు నెంబర్ అయినటువంటి సాధారణంగా ఏదో జెండా వందరానికి ఏదో అట్లా ఇట్లా పిలుస్తారు. మనం కనీసం ఎంఆర్ ఆఫీస్ కానించి, పోలీస్ సిఐ కానించి, డైరెక్ట్ ఎమ్మెల్యే గారి కాడికి కూడా అంత పవర్ ఇచ్చిండు, గౌరవం దక్కించిండంట. అస్సలు అది మనం చచ్చిపోయినా మర్చిపోలేము. ఇచ్చిండు సర్పంచే. కానీ కొన్ని ఎక్కడ ఏమి జరగనేము, మన నష్టం లేదు, ఏ పని కాదు. ఖచ్చితంగా పని చేసి పెట్టాలా. న్యాయంగా ఉంటే, న్యాయబద్ధంగా ఉంటే ఖచ్చితంగా చేద్దాం. అన్యాయ గ్రంథాన్ని ఎక్కడ చేయనీలా. 5-6 నెలలు కూడా ఆపిన పనులు. మా ఎమ్మెల్యే గారు కూడా 2 మాట చెప్పిండు. వాస్తవాలు ఆయన కూడా తర్వాత అన్నీ చేసుకొని కూడా ఖచ్చితంగా ఎలిజిబుల్ పాయింట్కి ఇచ్చేసిండు. సరే, ఇప్పుడు ఆయన బీజేపీలో పోయిండలే, కానీ ఇప్పుడు ఫోన్ చేసినా పేరు పెట్టి పిలుస్తాడు. ఊరికి ఒక 60 నుంచి 70 మంది పేరు పెట్టి పిలుస్తాడు. ఊరికి ఒక 60-70 మంది. సరే, ఎమ్మెల్యేలైనా మంత్రులైనా వాళ్ళకి సమస్యలు వస్తే వెళ్ళిపోతుంటారు. కానీ మంచి డైమానిక్ లీడర్ ఉంటే ఎమ్మెల్యే అంటే అలానే ఉండాలి. సామాన్యుని గుర్తుపెట్టుకునే ఎమ్మెల్యే కావాలా, తోపులను గుర్తుపెట్టుకునే ఎమ్మెల్యే మనకెందుకు? సార్ దండం పెట్టుకోవడం వాళ్ళు కాదు. సామాన్యుడు, చిన్న సామాన్యుడిని, నా స్థాయికి నేను చిన్నవాడిని, నాకు అసలు ఒక లెవెల్లో ఏ ఆర్డీఓ అడిగిపోయినా, సిఏ గారికి అడిగిపోయినా, ఎస్ఐ గారికి అడిగిపోయినా పనులు చేసి పెట్టారు. మనకు ఆ గుర్తింపు కావాలా. కోట్ల రూపాయల ఆస్తులు ఉండాల్సిన అవసరం లేదు, కుబేరుడు కావాల్సిన అవసరం లేదు. మనస్తత్వం అంటే సార్ అంత మంచి. సార్, మరి అప్పుడు సైదిరెడ్డి మాజీ ఎమ్మెల్యే గారి పైన కొన్ని భూ అక్రమాల కేసులు బయటకు వచ్చినాయి సార్. ఇక్కడ మన గుర్రం కూడా ఏదో ఉంది చూడు విలేజ్లో, అది వాస్తవం అంటారా? నిజంగా చేసిండా సార్ అతను? సార్ నేను చెప్పనా, సైదిరెడ్డి అసంటాడు ఒక ఎన్ఆర్ఐ, మారుమూల ప్రాంతంలో పుల్లపిల్లలో జన్మించిన ఆయన. వాళ్ళ రాజకీయ చరిత్రలు ఇంతవరకు వాటం తెలియదు, వాళ్ళ నమ్మిన మనిషిని మోసం చేయటం తెలియదు. కాకపోతే ఆయన కొత్తగా వచ్చిండు, ఉత్తమ్ కార్డు మంచి టీ కొట్టిండు, 6500 మీద ఓడిపోయాడు. మామూలు పోటీలా ఈ హుజూర్ నగర్ కాన్ఫరెన్స్లోకి వచ్చిన ఎమ్మెల్యేలలో ఏ ఒక్క వ్యక్తి కూడా ఆయన అలాగా సపోర్ట్ చేసిన వ్యక్తి లేడు. 4 సార్లు 3 సార్లు నిలబడి ఉంటే ఆపోజిట్ ఎమ్మెల్యేకైనా అర్థమైపోద్ది ఏ క్యాండిడేట్ నిలబడాల. అది సైదిరెడ్డికి సాధ్యం, అది ఎవరికి సాధ్యం కాదు. వాస్తవంగా ఈ భూ అక్రమాలు ఒక పీకను వస్తాను సార్. మీరు వార్తల్లో అనేక రకాలుగా వస్తాయి. నాకు అభిమానంతో చెప్పట్లే. నేను రుద్దరు చెట్టు పేరు చెప్పి కాయలు కోసుకునే వాళ్ళు ఉండరు. వాస్తవం, నేను తప్పు చేసిన అనుకో, నాయన కూడా నా మా మావుండ్లే, మా బావుండ్లే అన్నట్టుగా ఆయన పేరు చెప్పి కొద్దిగా బదనం చేసిన మాట వాస్తవమే. కానీ ఆయన అది ఒక 4-5 ప్రతి ఒక్కళ్ళు వచ్చినా కానీ ప్రతి అధికారులు ఉండరు. కాదు, లాస్ట్కి వచ్చాక ఆయన మీద అహువాత పడ్డది. ఇలా అపవాద పడ్డవాళ్ళు మొత్తం కూడా ఆయన చుట్టలేరు, ఒక ఆయన కాడ ఉండరు. ఇప్పుడు అడిగిపోద్ది, ఇప్పుడు పోవాలి కదా సార్. నడదాకా నా ఏమంటే ఉంటుంది చేస్తే మొత్తం కూడా అసలు కుదురు మొత్తం గెలిగించిపోద్ది.
ఆయన ఓన్లీ ఏకపై చక్రాదశని తెలియదు ఇవన్నీ. ఏ తప్పు చేయండి పార్టీ మారాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది ప్రజల టాక్. సమస్యలు బీజేపీలోకి పోయిండు, నాకు కష్టం వచ్చింది, నేను బీఆర్ఎస్ఏ, నన్ను ఏ రోజైనా కండవ మార్చుకొని ఆయన అనగడు. నీ అభిమానం, ఆయన కూడా సత్యాభిమానం, నీ అభిమానం కండవ మార్చుకొని మా కోట్లు వేయండి అని అరగడు. ఆయన కష్టాలు వచ్చినాయి వాస్తవంగా. ఆయన ఏ పార్టీలో ఉండ చాలా మందికి మేలు చేసిండు. పోలీస్ స్టేషన్లో కానీ, ఆర్డీఓ ఆఫీస్లో కానీ, కలెక్టర్ ఆఫీస్ ఇప్పుడు కూడా చేస్తూనే ఉండు. అన్ని విషయాలలో నెంబర్ 1 పని చేస్తాడు, నెంబర్ 1 చేస్తాడు. ఏ పార్టీ తరఫున టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా రేపు అవకాశాలు ఆయనకు ఉంటాయి. ఆయన మళ్ళీ ఇన్ఛార్జిగా ప్రకటిస్తే ఊరికి 200 కుటుంబాలు పోతాయి. ఊరికి 200 కుటుంబాలు మళ్ళీ వెళ్ళిపోతాయి ఖచ్చితంగా. అంటే జనాన్ని నాడిని కనిపెడతాడు, జనాన్ని గుర్తుపెట్టుకుంటాడు, పేరు పెట్టి పిలుస్తాడు. సార్ అనాల్సిన అవసరం లేదు, అన్నా అంటే సార్, ఫోన్ ఎప్పుడు చేసినా ఇస్తాడు. సార్ కందిబండ నరేష్ గారు ఉప సర్పంచ్గా ఉన్నప్పుడు ఎలాంటి అభివృద్ధి చేశారు గ్రామానికి? సార్ మా పరిధిలో నేను మా గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు, అధ్యక్షుడు గారు సమక్షంలో 40 లక్షలకు పోసినాం రోడ్లు, సీసీ రోడ్లు. ఆ గ్రౌండ్ వచ్చేసి ఒక 25 లక్షలకు. సైదిరెడ్డి గారు ఆ సెంటర్కి వచ్చిండు, అడిగాను సార్ ఈ సెంటర్ ఎంతోమంది వచ్చారు, తుంకాడు కూడా మినిస్టరు, ఇంత లోతు నీళ్ళు బారుతాయి ఆడ, బాగా 5 ఫీట్లు వస్తాయి వాన వచ్చిన రోజు, ఎవరేం చేయాలి, ఈ సెంటర్ ఖచ్చితంగా పోయాలి సార్ అని కోరిను. ఆయన అన్న మాట ప్రకారం 45 సెంట్లు 28 లక్షల రోడ్డు గ్రౌండ్ పోసినాం. పొలాలలో ఒక 5 లక్షలు 10 లక్షలు మట్టి రోడ్లు పోసినాం. 1,20,00,000 1,30,00,000 పోసినాం సార్. ఇవైతే పనులు 1,20,00,000 పోయి ఫస్ట్ టైం మా ఊరు చరిత్రలో అంత పని చేయడం ఫస్ట్ టైం. భవిష్యత్తులో కూడా మాజీ సర్పంచ్ కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్, కానీ ఆయన కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్లో పోసిన రోడ్లు, సీసీ రోడ్లు మొత్తం కూడా. సరే ఏ గవర్నమెంట్ అయినా గవర్నమెంట్ ఇవ్వాలి కదా సార్. స్థానికంగా కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా పనులు అయితే గవర్నమెంట్ ఏది రూలింగ్లో ఉంటే వాళ్ళు ఇవ్వాల్సిందే. వాస్తవంగా నాకు కూడా అయితే ఈ సీసీ రోడ్లకి కొంచెం డెవలప్ కావడం కారణం ఏంటంటే ఈ మారుమూల ప్రాంతం డెవలప్ కావడమే బీఆర్ఎస్ పార్టీ బాగా. అందులో ఈ సైదిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి దూకుడు మీద కూడా కాన్షియన్స్ కొంచెం డెవలప్గా ఉంది సార్. ఇక్కడ రైతులు ప్రధానంగా మా తీసుకొచ్చిన సమస్య సార్, ఇక్కడ బాగా ప్రధానంగా ఏంటంటే పత్తి అండ్ మిర్చి బాగా వాడతారు, దానికి ఎప్పుడు యూరియా అవసరం వస్తుంది. ఇప్పుడేం బాగా కొరత ఏర్పడింది అంటున్నారు. మరి ఈ సమస్య పైన ఎలా పరిష్కారం, రైతులకు మీరు ఏం చెప్తారు సార్? సార్ ఇప్పుడు మనకి ఏరియా వచ్చేసి సొసైటీలో 220 రూపాయలు 270 రూపాయలకి ఇచ్చేస్తుంది. మనకి ఇక్కడ చింతలపాలెం సొసైటీ కూడా మేము 2-3 సందర్భాల్లో చెప్పినాం, రోడ్లన్నా పెట్టి అంటే ఆయన ఏర్పాటు కూడా చేసిండు ఆల్రెడీ. పెట్టి అలా ఈ ఏరియా ప్రాంత ప్రజలకు పోవడానికి బాగా ఇబ్బందిగా ఉంది. సొసైటీ లేకపోవడం అనేది చాలా ఇబ్బంది పరిస్థితి. ఇక్కడ ఫర్టిలైజర్ షాపులు వచ్చేసింది 220 రూపాయలు కట్టిన 600 అమ్ముతున్నారు. బ్లాక్ ఇప్పుడు కూడా నువ్వు పోయి ఇప్పుడు 500 మనం డబ్బులు ఇచ్చి పంపిద్దాం, కట్ట 500 600 బ్లాక్లో అమ్ముకోవటమే బాగా. మన ఏరియాకి ఏంటంటే సార్ వరి పొలాలు లేకపోవడం వల్ల కొంచెం ఉధృతి తగ్గింది. వరి పొలాలు ఉంటే జుట్టు బీక్కోవాల్సి వచ్చేది. ఇప్పుడు నేను మిర్చి వేసిన, పత్తి వేసిన, ఇక అవసరమైతే ఇక ఏరియా సల్లం కావాలా లేదు కదా, మనం దానికోసం ఇందాక ధర్నాలు చేద్దాం. ఇందాక రఘునాథపాలెం పోయినాం, 200 కట్టలు వచ్చినాయి, 600 మంది ఉన్నారు. ఏం చేయాలా? 600 మంది 200 కట్టలు వరకు ఇవ్వాలి. వాళ్ళు లోకల్ వాళ్ళు నలుగురు ఉంటాం, మనం పొరుగు వాళ్ళకి ఏమొస్తాయి? 2 గంటలు కూర్చొని నరకుండా వచ్చినాం. రాలా మామూలుగా మనం ఒక బ్లాక్లో ఒక 6 కట్టలు వేసుకొచ్చుకొని చల్లుకున్నాం. ఓకే సార్, ఇక్కడ ఈ గ్రామంలో బాగా బెల్ట్ షాపులు కూడా మీరు ఉన్నప్పుడు బాగానే ఉన్నాయి అంటున్నారు సార్. మరి ఇక్కడ వాటి పైన మీరేమన్నా చర్యలు అప్పుడు తీసుకోవడం జరిగిందా? అది కూడా చూస్తా. బెల్ట్ షాపులు అనేవి మామూలుగా కిరాణా కొట్లో ఒక 6-7 అయితే అమ్ముతారు సార్, మామూలుగా వాళ్ళ పొట్ట తిప్పల కోసం. ఇక చింతలపాలెం సిండికేట్ అంటే ఇక గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఇచ్చేది. ఇక్కడ ఏంటంటే ఎస్టీ ఎక్కువగా సార్, సాయంత్రం అయితే ఒకటి 90 పిక్ తీసుకుంటారు. చిల్లర ఏదో ఒక 2,000 కమ్ముకుని కానీ అంత గమ్మేదైతే కాదు. ఇదివరకు రోజులు అంటే పిచ్చిసారి నాటుసారి కాసుకునేది, తాగేది, చేసేది, కానీ ఇప్పుడు అంత ఘనంగా లేదు సార్. కొద్దిగా ఎస్టీలో అది కూడా కొద్దిగా కాల పరిస్థితులు బాగాలేక పొద్దుగోలు పనికి పోయి అట్లా పనికి పోయి దానివల్ల
అంత విచ్చలవిడిగా ఏముంది సార్. కాకపోతే మన తెలంగాణ అనేది ఏంటంటే అదొక ఊత పదం, బ్రాండ్. మటన్ మందు అనేది బ్రాండ్. ఇక్కడ ఏ పండుగ వచ్చిన ఊరు చాలా పేదగా ఉన్నా సార్. ఎన్ని పార్టీలు ఉండా కలిసి చేస్తాం. మేళచెరులో కూడా జాతర చేయరు. ఇక్కడ శ్రీరామనవమి చేస్తాం సార్. మీకు పిలుపుతాం. ఏదుండా వన్ సైడ్ చేయనీయమేడ. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నాయి, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నాయి. వన్ సైడ్ అనేది ఉండదు. మన దూకుడు మనకే ఉంటుంది, వాళ్ళ దూకుడు వాళ్ళకి ఉంటుంది. ఎవరేం బ్రేకులు వేస్తానికి వెళ్ళలేదు. ఇది ఊరు ఆచారం. ఏదైనా ఒప్పుకునే వాళ్ళం కాదు. ₹1,00,000 పడ్డా, ₹2,00,000 పడ్డా శిరసంగా వాటా వేసుకోవాల్సిందే. నా పార్టీకి నేను చేసుకోవాల్సిందే, నీ పార్టీకి నువ్వు చేసుకోవాల్సిందే. పోయినసారి కూడా మినిస్టర్ గారు వచ్చిండు. మనం పోయినసారే అందరూ వద్దులే. మా మినిస్టర్ గారు మన మాజీ రెడ్డి గారు అంతమంది సారి వచ్చిండు, మధ్యలో ఒకసారి వచ్చిండు. ఎద్దుల పందాలకి వాళ్ళు రాలేదులే సార్. గవర్నమెంట్లో ఉంటారు, వాళ్ళు రాలేదు. ఊరు అందరం కలిసి ఊరు లీడర్ లేదు, మన గ్రామం వరకే చేసుకోవాలి అంటే చేసుకున్నాం. కానీ ఎక్కడ రాజీ పడే పని ఉండదు. కలిసే చేసుకుంటాం. చేసుకునే ఇక్కడ బాగా ఏంటంటే ప్రజలు కానీ రైతులు కానీ కోతులు అండ్ కుక్కలు బీభత్సంగా ఉన్నాయి. మనుషుల కంటే ఎక్కువ అవి ఉన్నాయి. వాటితోటి మేము ఆ బాధ తట్టుకోలేకపోతున్నాం అంటున్నారు. మరి మీరు అంటే ఒకవేళ రేపు గెలిచిన తర్వాత కానీ మీరున్న టైంలో కానీ అట్లాంటి వాటిపైన ఎట్లాంటి మీరు యాక్షన్ తీసుకోవడం? మొన్న సార్ రీసెంట్గా అయితే మొన్న ఎండాకాలంలో పట్టించినాం. 1,50,000 పెట్టి వసూలు చేసి ఊరు వరకు ఎస్టీలు కూడా కొంతమంది ఇచ్చారు. చాలా వరకు కవర్ చేసినాం కోతుల్ని. అయితే మళ్ళీ ఒక దూపు కూడా వాటిని పట్టి మళ్ళీ ఎక్కడో అడవులకి మనం వాటిని మూగజీవులు చంపేవి కాదు కదా, పట్టి ఎట్లా మన అటు సాగర్సాయి అడవికో ఎక్కడికో కొన్ని అయితే చాలా వరకు కవర్ చేసినాం. 1,00,000 పెట్టి ఒక 15 రోజులు పట్టించినాం. వాళ్ళకి ఫుడ్ గిడ్డు మొత్తం ఇచ్చి బియ్యం గియ్యం రైస్ ఇచ్చి పట్టించినాం. అయితే ఇప్పుడు పంటలు వచ్చినాయిగా, ఈ 4 రోజులు పోతే మళ్ళీ కొద్దిగా సమ్మర్ వస్తుంది కదా, మళ్ళీ ఒక్క సూప్ పట్టిస్తాం. కుక్కలు ఉన్నాయి సార్ మనకు కొన్ని చనిపోయినాయిలే. కానీ కుక్కలు ఏంటంటే ఈ సంపటాలంటే ఈ గవర్నమెంట్ ఒకటి ఒప్పుకోవట్లేదు కదా. కుక్కల ప్రేమికులు ఉన్నారు కదా, వాటిని కూడా ఎక్కడో ఆశ్రమాల్లో వదిలేసి వస్తే సరే. ఒకదానికోసం మనమే తప్పు చేయకూడదు. చేసేది మంచిది కాదు. మనం చూసుకుంటే వాటిది భవిష్యత్తు, మంది భవిష్యత్తు. వాటిది జీవం, మంది అందరితో ప్రాణమే కదా. అయ్యో అర్థం అంటే మనం. ఇంకోటి ఏంటంటే ఈ పక్కన ఆంధ్ర అక్కడి నుంచి బాగా గాంజా సరఫరా అవుతుందని చెప్పేసి అంటున్నారు. అంటే మండలేడు కోటరికి దానిపైన గతంలో కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ అవగాహన సదస్సు కూడా ఏర్పాటు చేశారని చెప్పేసి తెలుస్తుంది. మరి దాని నిర్మూలన కోసం ఏం చేస్తే బాగుంటుంది అంటారు సార్? మొత్తం యువత మొత్తం కూడా ఆగమైతే సార్. దానికి ఇప్పుడు అలాంటి హోటల్లో ఏ పార్టీలు అయినా సరే ఎటువంటి హోటల్ ఎవరు పార్టీలతో పని లేకుండా అతీతంగా నయం చేయాలి. వాస్తవంగా బల్లకట్ట మేము అప్పుడప్పుడు మేము పోతూనే ఉంటాం. 10 రోజులకు ఒకసారి 15 రోజులకు ఒకసారి. ఇంతకుముందు బిల్డ్స్ మందులు బొందు దాటినా మేము. ఇప్పుడు ఏదంటే ఆంధ్రాకే తెలంగాణకే 10 మందికి రావడానికి లేదు. ఒప్పుకోం. బల్లకట్టు కూడా పోలీసులు కూడా ఆల్రెడీ అప్పుడప్పుడు ఎంఆర్ఓలు ఫోన్ చేస్తూనే ఉంటాం. ఏమంటే చెకింగ్ కూడా చూసుకుంటాం. ఆ డౌట్ ఉంటే ఫోన్ చేస్తాం. వాడు మనం రానియడం ఏంది? వాటి డ్రగ్స్ మన పిల్లలకి భవిష్యత్తు ఆగమైపోయి ఎవడాగపోయినా ఆగమైపోయినట్టే. దానికి ఎలాంటి వాటిలో మనం కేర్ తీసుకుంటాం సార్. ఎలాంటి వాటికి సోటియం, పార్టీలతో పని లేదు. ఇలాంటి వాటికి సోటియం, ఈ గంజాయి బొంజాయి ఇలాంటి వాటికి అసలు స్థాయి ఇయ్యం. జీవితం ఎవరు బలైపోయినా అయిపోయినట్టే. ఇలాంటి బలైపోయే సమస్యలకి ఎవరు సహకారం చేయరు, అలాంటి వాడిని వారవరు సార్. ఇక్కడ యువత కూడా అంటే చదువుకున్న ఎడ్యుకేటెడ్ యువత మొత్తం కూడా నిరుద్యోగులు కానీ ఈ చింతలపాలెం మండలంలో కానీ గ్రామ స్థాయిలో గ్రంథాలయాలు కావాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతుంది సార్. వాళ్ళు మా దృష్టికి తీసుకొచ్చారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు నిర్మించలేకపోయారు సార్? మా ఊరు ఇప్పుడు మీరు వచ్చారు కదా రామవారి గుడి, మన ఇళ్ళ బుడ్డ అచ్చుగట్టేసేది. అచ్చుగట్టేసిన అంత గొప్ప పండగ చేసేది. ఊరికి పరిస్థితి బాగలేదు. ఇంటికి ఒక 20-25 వేసుకున్నా లేని స్థూమతి జనంగ దగ్గర. ఆ ఒక్క బుడ్డ గుడినే 10 లక్షలు పెట్టి యూత్ అంత మనకి ఎదిగినాక అందరూ యూత్ కలిసి మన ఊరు ఎదుగుదల లేదు, మనకి గుడి లేదు. ఈ మట్టి వేసుకున్న గుడికి మనం ఇంత సమరం చేసుకుంటామని కొద్దిదే రామాలయం. అక్కడ ప్లేస్ లేదు, మనకి కొనటానికి కూడా లేదు. ఈ ఊళ్ళో వాళ్ళు ఏంటంటే సార్ అంతా మనకి పల్లెటూర్లుగా. ఇప్పుడు నేనంటే ఒక్కడ ఉండబట్టి కానీ అది 2-3 ఉంటే దీంట్లో వాళ్ళొక గది కట్టుకుంటాం మామూలుగా. ఎక్కడైనా ఇప్పుడు తండా ఉంది, మా తండా బొడ్డింటో 4-5 కట్టుకుంటాం. మనకి ప్లేస్ లేదు. ఇప్పుడు అటు మన మేళ్ళ చెరువు దాటిపోయినా ఉండదు సార్, ఒక్కొక్కరికి 4 కుంటలు 5 కుంటలు ఉంటుంది ఇళ్ళ చోటు. వాస్తవంగా మా ఊరు మునిగిపోవాలి సార్.
ఈ విషయంలో మేము కొద్దిగా నాకు కాంగ్రెస్ పార్టీ మీద అసంతృప్తి చెబుతారు. మనకి బహిరంగానే భయమే లేదు చెబుతాం. అంటే ముంపు బాధితులకు ఏమైనా నష్టం? మా ఊరు మునిగిపోవాలి సార్, మా ఊరు మునిగిపోవాలి. అదే సింతరాలో మేము కట్టుకోవాలి. మాకు ఈ ఎలర్జీలు ఎందుకు వస్తాయి సార్? ఈ వాటర్ నుంచే కదా. గట్టి వాన వస్తే ఇప్పుడు నేను సీసీ రోడ్డు పోసినట్టు కదా 45 అది 5 అడుగుల లోతు నీళ్ళు వాటర్ ఆగుతాయి, అడిగి ఆగుతాయి. పోతే రోడ్డు ఎక్కితే మొత్తం ముంపు వాటర్ సార్. వర్షాలు వస్తే ఎంత ఇబ్బంది, జబ్బులు చాలా బాధలు సార్. ఎలర్జీలని అదే మేము కూడా 2 కిలోమీటర్లు పైకి పోయినాం అనుకో, మంచి గవర్నమెంట్ ఇల్లు ఇచ్చేది, మంచిగా కట్టుకునేటోడే, బేదోడు బిక్కుడు కట్టుకునేటోడే. భూములు పోయినాయి, మా భూములే పోయినాయి, తెలియని వాళ్ళు ఇచ్చారు. ఇలా మా పరిస్థితి చాలా ఆందోళనగా ఉంది. కిందికి పోతే వాటరే, మీరు చూస్తే అన్నీ వాటరే. ఎట్లా బతుకురు అనుకుంటారు. వాటి వల్ల కొంచెం జ్వరాలు. గవర్నమెంట్ కూడా ఏంటంటే ఇటువంటి మారుమూల ప్రాంతానికి మంచి హాస్పిటల్ పెట్టాలి. షెడ్ అవుతుంటాయి సార్, వాటర్ అవుతుంటాయి. ఆ వాతావరణానికి బెందులు రావటం అంటే మీరు అధికారం ఉన్నప్పుడు పల్లె దవాఖానాలు కట్టించింది కదా సార్. మరి ఎందుకు మీరు అంటే ప్లేస్ లేకన్నా నిధులు రాకన్నా? సార్ మేము కట్టించినాం, ఆల్రెడీ పెట్టినాం ఆల్రెడీ పెట్టినాం. ఇంప్లిమెంట్ కాదు. ఈ లోపల గవర్నమెంట్ మేము ఆల్రెడీ శంకుస్థాపన కూడా చేసినాం. గవర్నమెంట్ రూలింగ్లో పడిపోయింది. ఖచ్చితంగా హాస్పిటల్ కావాలా, డాక్టర్ కావాలా. అందరం హాస్పిటల్ పోలేం కదా సార్. గవర్నమెంట్ నుంచి అంటే అంతో ఎంతో వస్తుంటాయి, ఏదో వస్తుంటాయి, చూపించుకుంటారు. కానీ ఈ ఎఫెక్ట్ అయితే బాగుంది మాకు. మా ఊరు అసలు ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి ఒక సంతకం పెడితే అయిపోవాలి లెక్క. ఊరు భవిష్యత్తు బాగుండేది. ఎప్పటికైనా పిల్లల తరాలు కూడా ఒకసారి ఊరు నిర్మాణించుకుంటే తరాలు పోయినా పోదు, ఎక్కడికి పోయేది ఆ పేరు. కానీ మా ఊరు ఒక్కటే దీన్ని చాలా నేక్రాంతం చేశారు. ఇప్పుడు మంత్రి గారు ఉన్నాడుగా, మరి ఆ దృష్టి తీసుకెళ్తే మీకు న్యాయం చేయడా? ఇంకెప్పుడు చేయరు సార్. అయిపోయిందండి, షెడ్యూల్ అయిపోయింది. చాలా పోరాడిను ఆ రోజు. ఊరు మొత్తం వన్ సైడ్ ఏకేకే ఒకటే జెండాతో పోరాడుతున్నాను. ఒక్కటే జెండా ఎస్పీ బుట్టలో పెడుతున్నాను. దాదాపు 200 మంది పోయాను. సార్ మీకు ఇంత అన్యాయం చేసింది జరిగింది అంటున్నారు. మరి మొన్న కాంగ్రెస్ని ఎట్లా గెలిపించారు సార్? మరి మీకు అన్యాయం జరిగినప్పుడు శక్తులు సార్. నేనేమంటున్నా, మర్రి చెట్టు ఉంది, మర్రి చెట్టు ఓడలు పారుతుంటాయి, దాని కింద కోకటేళ్ళు తిత్తేనే పడుద్ది. అట్లా తీశారు. మంచి అనేది లేదు. మానవత్వంగా మంచిగా పోతాడంటే ఆ మంచిని ఎదగనే ఇట్లా. ఇక్కడ ఏంటంటే ఊరికి కాంగ్రెస్ నుంచి ఊరికి 2-3 ఉంటారు. వాళ్ళదే అభావం ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ అంటే అది ఉమ్మడి కుటుంబం, అందరూ కావాలా. సంక్రాంతి పండుగ అంతా బీఆర్ఎస్ పార్టీ అట్లా, దానికి 2 లీడర్లు ఉంటారు. బీఆర్ఎస్ పార్టీలో అందరు లీడర్లే. ఒక స్టాండ్ ఉంటుంది పార్టీకి, దానికి 2 డాన్లు ఉంటుంది. దీనికి అట్లేనేదో అందరితో పార్టీ కుటుంబం బీఆర్ఎస్ పార్టీగా అందరూ కావాలి. బేద బిక్కి అందరూ కావాలి. డాన్ నేనున్నా, నన్ను వైస్ సర్పంచ్ అందరు చేస్తేనే వైస్ సర్పంచ్ అయినా. మనిషినే అందరం కలిసి బాయికి ఉండాలి. నేను వైస్ సర్పంచ్ అని 20కి ఏమవుతుంది సార్ నాకు? అందరిలో కలిసిపోతే మనకు ఒక విలువ ఉంటుంది, మనం వాళ్ళకి సాయం చేయగలుగుతాం. మనకి దురుద్దేశంతో పోయి నేను పెద్దను చేసిన తోపు నేనరా సిఐ గారి కాడ కూర్చోవడం, ఎస్ఐ గారు కూర్చొని నా పనులు నేను చేసుకోవడం, నా వాళ్ళని కాపాడుకోవడం కాదు, అందరిని కాపాడుకుని పోవడమే రాజకీయ నీతి. సార్ మీరు అంటే రేపు మీకు ఓటు వేయాలంటే మీకు ఎట్లాగో నియోజకవర్గ ఇన్ఛార్జ్ లేరు మీ పార్టీలో ఉన్నతను ఎమ్మెల్యే గారు సార్. మీరు చెబుతున్నారు కదా ఎమ్మెల్యే గారు, మీకు ఓటు ఎందుకు వేయాలి అంటే ఏం చెప్తారు సార్? ప్రజలు రేపు మీకు ఓటు ఎందుకు వేయాలంటే ఏం చెప్తారు? మా కేసీఆర్ చేసిన పనుల కోసం వేస్తారు. కేసీఆర్ సార్ చేసిన పనుల కోసం వేస్తారు. అన్నీ చేసిండు. ఇచ్చిన భగీరథ నీళ్ళు ఇచ్చిండు. ఏ గవర్నమెంట్ అని ఇచ్చిందా? ఏ గవర్నమెంట్? రైతు బంధు ఇచ్చిండు, టింగుని పడ్డాయి. రైతు బీమా ఇచ్చాడు. ఒక్కే కొంటుంది సార్ మా ఊళ్ళో, దాదాపు 9 మందికి వచ్చినాయి. ఒక్కటే కొంటుంది భూమి. తోట వెంకటేశ్వర అనే పిల్లగాడికి 1 కుంట భూమికి చనిపోయిండు. బిడ్డ పెళ్లి చేసిండు, ఇప్పుడు ఆయన చనిపోయిండు. 5 లక్షలు వచ్చినాయి. ఆయన భిక్షే కదా సార్. రైతు బీమా 5 లక్షలు వచ్చినాయి. 2 లక్షలు అప్పు తెచ్చుకొని 3 లక్షలు పెట్టి బిడ్డ పెళ్లి చేసిందా? భర్త చనిపోయినా కానీ ఎవరైనా ఇస్తారా సార్? అలాంటి దేవుడిని ఎవరైనా మర్చిపోతారా? ఉపయోగపడ్డాయి. అవును, చాలా కుటుంబాలకు ఉపయోగపడ్డాయి. కళ్యాణ లక్ష్మి 1 లక్ష రూపాయలు 3 నెలల్లో. కనీసం మా నక్కగూడలో వచ్చి 1,30 లక్షలు వీళ్ళు కూడా ఇస్తారు కదా సార్. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇస్తుంది కళ్యాణ లక్ష్మి. ఏమి ఇస్తారు? కళ్యాణ లక్ష్మి ఎన్ని ఇచ్చారు? 2 సంవత్సరాలు లిస్ట్ ఉంది నా కాడ ఎలిజిబుల్ మొత్తం లిస్టే ఉంది. మొత్తం తీసుకున్నాం మా కాడ లిస్టు. మేమేమి ఇచ్చినాం, వాళ్ళు ఏమి ఇచ్చారు? చెయ్యి. నువ్వు అధికారంలో ఉన్న గ్రామానికి మంచి పని చేయి, 10 మందికి ఇంకొక 10 మందికి ఇప్పి
ఏ రకంగా చెప్పి మంచి పని చేస్తే తలుచుకుంటారు కదా. సరే నువ్వు తులం బంగారం మీ లేకపోతే చెక్కులే నీ సక్కరంగా. ఇప్పుడు నేను 3 పెట్టించిన మా పిల్లగాళ్ళకి పెళ్ళి మా కూతురికి పెళ్ళి అయింది, పెట్టించిన 4 నెలలు అయిన తర్వాత రాలా కళ్యాణ లక్ష్మి. ఎన్ని తెప్పించినా మేము కళ్యాణ లక్ష్యంలో మేము రూలింగ్లో ఉండి కూడా అధికార పార్టీ కూడా మేమే ప్రతిపక్షంలో కూడా తెప్పిస్తున్నాం కళ్యాణ లక్ష్మి. ఇప్పుడు కూడా అధికార పార్టీ వాళ్ళు కూడా మేమే తెప్పిస్తాను. వాళ్ళు ఓన్లీ అధికారం తప్ప పనిచేసేటోడు కూడా ఉండు, పని చేసుకుని పోదాం మనకి. సార్ మీరు ఫైనల్గా ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు? ఎందుకంటే మీరు ఆల్రెడీ ఉప సర్పంచ్ చేసారు, ఇప్పుడున్న గవర్నమెంట్ని చూస్తారు, మీ గవర్నమెంట్ని చూసిరు ఆల్రెడీ, ఇప్పుడున్న దాన్ని కూడా చూస్తున్నారు. మరి మీరు ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు? ఎవరికి ఎలాంటి నాయకునికి ఓటేయాలి? ఓటు అంటే చాలా విలువైంది, దాన్ని మద్యానికో మనకో అమ్ముకోవడం జరుగుతుంది. అలాంటి ప్రాబ్లం రాకుండా చైతన్యం ఎలా తీసుకురావటాన్ని మీరు కృషి చేస్తారు? జనానికి సార్ కేసీఆర్ గారు చేసిన పనులు మళ్ళీ రాబోయే 2029లో కేసీఆర్ గారు ఎవ్వరు చెప్పినా ముఖ్యమంత్రి ఆగదు. రేపు రాబోయే రోజుల్లో ఆదర్శ గ్రామం ఇస్తాడు కాలనీలు, ప్రతి ఒక్కరికి ఆదర్శ గ్రామం కాలనీలు ఇస్తాడు, ప్రతి ఒక్క పని కూడా చేస్తాడు. కేసీఆర్ అంటే బ్రాండ్, జనానికి కేసీఆర్ మాట చెబితేనే ఓటేస్తారు. ఇవాళ ఇక్కడ పార్టీ మా ఊర్లో మేము 280 ఓట్లు లీడ్ చూపించినాం పోయినసారి, మళ్ళీ వాళ్ళు 400 లీడ్ చూపించారు. రేపు జెడ్పీటీసీ ఎంపీటీసీ అయినారని ఈ హుజూర్నగర్ కాన్ఫరెన్స్లో 4-3 జెడ్పీటీసీలు కొడతాం. 4-3 ఒక ఇన్ఛార్జి లేకుండా 4-3 జెడ్పీటీసీలు కొడతాం. మనం చూడటం కదా రేపు జన తీర్పు, జన మార్పుకి ఎవరేమని చేయలేదు సార్. అది జనంలో చైతన్యం వచ్చింది. కాంగ్రెస్ వాళ్ళు మందు పోయినాయి, మద్యం పోయినాయి, డబ్బులు అయినాయి. ఈ చింతలపాలెం మండలం ఏకైకరంగా జెడ్పీటీసీ ఎంపీపీ 2 కొడతాం. సార్ మీరు అంటే మీ అధిష్టానం గుర్తిస్తే మీకు ప్రజలకి సేవ చేయడానికి ఏ విధంగా ఆశిస్తున్నారు? మీరు ఏ రకంగా నేను చేస్తాను. పదవులు ఏమన్నా ఆశిస్తున్నారు? మనం పదవులకే పని చేయం, పని చేస్తానికి సిద్ధంగా ఉంటాం. అధిష్టానం నుంచి ఆశిస్తే మనలో సత్తాన్ని బట్టి మనం పోగలుగుతాం, కానీ మనలో సత్తా లేకుండా ఆయన 1 కోటి రూపాయలు పెడతాడు, మనం ఏం పెట్టలేము, సాధ్యపడదు కదా. మాకంటూ ఒక స్టాండ్ ఉంది, మా పార్టీ సిద్ధాంతాలు ఉన్నాయి. లైన్లో నిలబడమంటే సిద్ధం, పార్టీ కోసం ఎక్కడికైనా సిద్ధంగా ఉంటాం. ఈ పార్టీకి డబ్బే పెట్టాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ పార్టీకి మంచి బ్యాండ్ సార్. సార్ ఫైనల్గా మీ ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నాం? మంచి చైతన్యవంతులు, మంచి బుద్ధి చెబుతారు వాళ్ళు. అది మనం అనే పని లేదు, చెప్పే పని లేదు, రేపు చూపిస్తారు ఖచ్చితంగా. మొన్న ఖాతా ఎలక్షన్ అయిపోయింది కానీ మొన్నే తెలిసిపోయేది. సరే ఇవాళ కాకపోయినా ఇంకా నెలకు రావచ్చు, ఇంకా 2 నెలలకు రావచ్చు. మా బీఆర్ఎస్ పార్టీ మంచి స్టాండ్గా ఉంది, మంచి బలపడుతుంది. హుజూర్నగర్ కాన్ఫరెన్స్లో 2029లో పక్కా బీఆర్ఎస్ జెండా, సామాన్య రైతునే గెలిపిస్తాం. ఒక పెద్ద పెద్ద ఎన్ఆర్ఐలే కావాలా, పెద్ద పెద్ద తోపులే కావాల్సిన బీఆర్ఎస్ పార్టీగా కేసీఆర్ బీఫామ్ తీసుకుని వచ్చిన మనిషి పక్కా గెలిచే ఉంటాడు. ఓకే సార్, థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.